నమస్కారం. ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండిపోయిన బోరుబావుల్లో పునర్జీవన మార్గాలు, రైతులకు చేయూతనందిస్తున్న రిట్స్ నిర్వాహకులు. వాతావరణాన్ని బట్టి చేపట్టాల్సిన వ్యవసాయ పనులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న సూచనలు. మిరియాల పంట సాగులో అనుసరించే పద్ధతులు, వాణిజ్యపరంగా పండిస్తే రైతులకు మంచి లాభాలు. క్యారెట్ పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు పాటిస్తే ఆశించిన దిగుబడులు. మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం, నీడ ఎంతో అవసరం. ఇవి లేని జీవితాన్ని ఊహించలేం. నీరు మన రోజువారీ పనులకు ఎంతో అవసరం. అయితే నీటి కరువును ఒకసారి ఊహించుకోండి. కష్టంగా ఉంది కదా. కానీ ఇలాంటి కరువు పరిస్థితుల్లో కూడా వ్యవసాయాన్ని సాధించి చూపుతున్నారు కోటంక పల్లెవాసులు. వారి జీవిత అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా పేరు వింటే మన కళ్ల ముందు కరువు నాట్యం చేస్తోంది. దేశంలోని అతివేగంగా ఎడారిగా మారుతున్న ప్రాంతం అనంతపురం. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రకటించే కరువు ప్రాంతాల వివరాల్లో అనంతపురం జిల్లాలోని దాదాపు అన్ని మండలాలుంటాయంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థమవుతోంది. వాన పడితేనే ఇక్కడ పంటలు, కానీ ప్రతి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఇక్కడ వర్షం ఉండదు. ఈ జిల్లాలో కంప చెట్లు, కొండలు, గుట్టలు ఇవే ప్రధానంగా మనకు కనిపిస్తాయి. చినుకు పడదు, పంట తడవదు. కరువుతో ఇక్కడ ప్రజలు వలసబాట పడుతున్నారు. ఇంతటి కరువు పరిస్థితిలో కూడా అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామ రైతులు ఎంతో ఆత్మస్థైర్యంతో నేలరాలిన చినుకుని సంరక్షించుకొని నీటిధారగా మార్చుకున్నారు. కరువుతో బతుకు ఛిద్రమైన పల్లె మీద ప్రేమతో రోజులు వెళ్లదీస్తున్న ఇక్కడి రైతులకు రిట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక వరంలా మారింది. 2011 సంవత్సరంలో ఈ గ్రామంలో తాగునీటికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. సుస్థిర భూగర్భ జల నీటి యాజమాన్య విధానంతో రిట్స్ సంస్థ నిర్వాహకులు రైతులకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నారు. రాళ్లు తేలిన నేలలను కడుపు నింపే వరిచేలుగా, కాయగూరలు పండించే పొలాలుగా మారుస్తున్నారు. ఈ సంస్థ అందించిన సాంకేతిక విధానంతో ఎండిపోయిన బోరు బావులు, నీటి కుంటలు, బావులు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. ఈ సుగం ప్రాజెక్టుకి చైర్మన్ నేను. మా గ్రామంలో 2011లో ఈ సుగం ప్రాజెక్టు రావడము, వచ్చినప్పుడు మాత్రం చాలా మా ఊరు భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయి నీళ్లు చాలా తాగడానికి, బావుల్లో బోర్లో నీరు చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండము. ఈ సుగం ప్రాజెక్టు వాళ్ళు వచ్చి అంటే ఏంటంటే రీడ్స్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఇచ్చి మా గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు కూడా మా గ్రామాన్ని ఎంపిక చేయాలంటే కూడా మిగతా గ్రామాల్లోకి దీన్ని తేడా చేసి ఇది పూర్తిగా మెట్ట ప్రాంతము, ఇది భూగర్భ జలాలు చాలా అడగంటిపోవడం వల్ల ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. సుస్థిర భూగర్భ నీటి యాజమాన్య విధానాన్ని రిట్స్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కృష్ణప్ప ప్రయోగాత్మకంగా కోటంక గ్రామంలో అమలు చేశారు. సుగం ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు మొదట 2 లక్షల డిపాజిట్ చేయాలి. నీరు పెంచు, నీరు పంచు అనే విధానం కింద తోటి రైతులకు కూడా నీరందించాలి. ఊరందరికీ తాగునీరు అందేలా సహకరించుకోవాలి. గ్రామంలో పారిశుధ్యాన్ని పాటించాలి. ఈ ప్రాజెక్టు కింద కోటంక, మట్లగొంది గ్రామ ప్రజలు సిద్ధపడ్డారు. కోటంకలో గ్రామ పంచాయతీ బోరుబావి ఉంది. నీరు కరువై ఆ బావి ప్రయోజనం లేకుండా ఉండేది. ప్రజల ఇబ్బందులు గమనించిన రిట్స్ సంస్థ భూగర్భ నీటిని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. అత్యల్ప వర్షపాతం తక్కువ ఉన్నటువంటి జిల్లా, 2వ స్థానము అనంతపురం జిల్లా. ఈ జిల్లా వ్యవసాయం అంతా కూడాను ఎక్కువగా భూగర్భ జలాల నుంచే వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు ఈ జిల్లాలో 1,20,000 బోర్లు ఇప్పటికే తవ్వడం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడాను మెట్ట పంట సరిగ్గా లేకపోవడంతో రైతులంతా కూడాను మెట్ట ప్రాంతంలో కూడా బోర్లు వేసుకునేటువంటి కల్చరు ఆ యొక్క అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి సో వాటిని మనము సుస్థిరం చేయాలంటే మాత్రము మరి ఈ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళని మనము నిలుపుదల చేసుకోవాలి, భూమిలోకి పంపించాలి. భూగర్భ జలాల్ని అభివృద్ధి చేసేందుకు వర్షం నీరు వృధా పోకుండా చినుకు వడిసి పట్టారు. దీనికోసం బోరుబావి కేసింగు చుట్టూ
10 అడుగుల లోతు తవ్వారు. తవ్వేటప్పుడు భూమిలోకి కేసింగ్ జారిపోకుండా ఒక క్లిప్పును అమర్చారు. కేసింగ్ అడుగు పైభాగం వరకు పైపుకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. వాటిలో మట్టి, ఇసుక, రాళ్లు పడకుండా రంధ్రాలు వేసిన పైపుకు దృఢంగా ఉండే దోమతెరను గట్టిగా చుడతారు. భూమిలోకి వడిసి పట్టిన నీటిని కేసింగ్ పైపు నుంచి బోరుబావిలోకి ఇంకేటట్లు చేస్తారు. తర్వాత 10 అడుగులు తవ్విన గుంతలోకి ముందుగా పెద్ద రాళ్లను వేస్తారు. ఆ తర్వాత రాళ్లను 2 వరుసలుగా పెడతారు. చివరకు కంకరను పోస్తారు. నీరు ఇంకెందుకు అనువుగా కేసింగ్ దోమతెరను అమర్చాలి. దీనిపైన ఇసుకను 2 అడుగుల మందంలో కప్పాలి. ఈ మొత్తం విధానం బోరుబావుల నీటి పునరుద్ధరణకు తోడ్పడే విధంగా రూపొందిస్తారు. సుస్థిర భూగర్భ నీటి యాజమాన్య విధానం వల్ల కోటంక గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావి వినియోగంలోకి వచ్చింది. వర్షం నీరు భూమిలోకి ఇంకి ప్రజలకు నీరందించే భూగర్భ జలంగా తయారైంది. ఈ పథకంతో స్ఫూర్తి పొందిన బోయ రామాంజనేయులు ఈ బోరుబావి విధానాన్ని అమలుపరిచాడు. ఫలితంగా నీటి ఊర పెరిగింది. ఆయనకున్న 5 ఎకరాల్లో వేరుశెనగ, మిరప పంటలు పండించాడు. ఇక్కడికే అంటే ఫస్ట్లో అనేది మామూలుగా 2, 3, 4 బోర్లు వేసినా ఏదో ఇంచు అర్ధించు అట్లా 1.5 ఇంచు అట్లా పడినాయి. ఆ పడిన తర్వాత మనం ఇట్లే బోర్లు వేసుకుంటూ పోతే మనకి ఎట్లా ఇబ్బంది అనే ఉద్దేశంతోనే ఇంకా బోర్లు వేస్తే ఇంక ఎన్ని బోర్లు వేసేది ఏం కథ, అప్పటికి చాలా ఇబ్బంది అయిపోయింది. మనకి అయిపోయిన తర్వాత ఇప్పుడు 2011లో వీళ్ళు రీల్స్లో వచ్చారు. ఒక అడుగు ఈడ్చిపెట్టి అడుగున 10 అడుగులు తీసింటాం గుంత, ఒక అడుగు ఈడ్చిపెట్టేసి 1 మీటర్ అంటే 3 అడుగుల లోపల 20 దానికి ఒక చిటికి నీళ్ళంత బొక్క బొక్కలు ఆ బొక్కలు వేసిన తర్వాత దానికి మళ్ళీ నెట్టు జాలరీ, ఆ జాలరీ ఒక చుట్టు కానీ 2 చుట్టు కానీ అది ఏదైనా గలీజ్ కానీ దుమ్ము కానీ చిన్న రాయి కానీ బోర్లకు పోకోకుండా దానికి జాలరీ అంతా చుట్టు పారేస్తాం. గతంలో పంట పూర్తి కాగానే ఈయన బోరిబావిలో నీరు అయిపోయేది. ఇప్పుడు వేసవిలో కూడా నీరుండడంతో పంటలు వేసుకుంటున్నాడు. తన పొలమే కాకుండా 3 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని ఇదే నీటితో సాగు చేస్తున్నాడు. ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేసుకుంటూ నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధిస్తున్నానని రామాంజనేయులు ఆనందం వ్యక్తం చేశాడు. ఊరిలోని రైతులకు ఆదర్శంగా నిలిచాడు. వర్షాధారం లేక కరువు కొరల్లో చిక్కుకున్నటువంటి అనంత రైతులు ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించడం వల్ల, ప్రధానంగా సుస్థిర భూగర్భ జల నీటి యాజమాన్య విధానాన్ని పాటించడం వల్ల ఖచ్చితమైనటువంటి పద్ధతిలో పంటలను పండించుకోవచ్చు అనేటువంటి విధానాన్ని అనంతపురం జిల్లా కోటంక రైతు ఒక ప్రయోగాత్మక విధానం ద్వారా స్పష్టం చేశాడు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల అనంతపురం జిల్లాను కరువు నుంచి తరిమి కొట్టవచ్చని ఇక్కడ నిరూపించాడు. కెమెరామెన్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్, 99% టీవీ, అనంతపురం జిల్లా కోటంక. వ్యవసాయం వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆయా పరిస్థితులను అనుసరించి సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. ఋతువులో చేయాల్సిన పనులు ఆ సమయంలోనే పూర్తి చేసుకోవాలి. అప్పుడే మనం ఆశించినంతగా పంట దిగుబడులుంటాయి. ఇప్పుడు మనం చేయాల్సిన వ్యవసాయ పనులేమిటో చూద్దాం. నాలుగు రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అలాగే దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వానలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాబోయే 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాయలసీమ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 39 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 29 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాబోయే 5 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితిలో ముందుగా విత్తుకున్న వర్షాధార పంటలకు ప్రస్తుతం పడిన వర్షాలను ఉపయోగించుకొని మొదటి దఫా పైపాటి ఎరువులు వేసుకోవాలి.
వర్షాధార పంటలైన ఆముదం, పొద్దుతిరుగుడు, కంది పంటలను విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి. విత్తనం నుంచి సంక్రమించే తెగుళ్లను అరికట్టడానికి తెగుళ్ల మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పడిన వర్షాల ఆధారంగా ఆముదం పంట కోసం సరైన విత్తనాలను వేసుకోవాలి. ఆముదం పంట విత్తే సమయంలో 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. విత్తిన 48 గంటల్లోపు ఎకరానికి 1.3 లీటర్ల పెండిమిథాలిన్ మందుని పిచికారీ చేసి కలుపుని నివారించుకోవాలి. వర్షాధార వేరుశనగ సాగులో ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను విత్తే సమయంలో వేసుకోవాలి. ప్రస్తుతం పడిన వర్షాల ఆధారంగా 20 నుంచి 25 రోజుల పత్తి పైరుకి ఎకరానికి 30 నుంచి 35 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేసుకోవాలి. మొక్కజొన్న నాటిన 25 నుంచి 30 రోజులకు పైపాటుగా ఎకరానికి 45 నుంచి 50 కిలోల యూరియా వేసుకోవాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో వంతున నారు పీకడానికి వారం రోజుల ముందు వేయాలి. వరిలో ఉల్లికోడు, కాండం తొలుచు పురుగులు రాకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15 నుంచి 20 రోజుల్లోపు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోలు వేసుకోవాలి. వరిలో తాటాకు తెగులు గమనించినట్లయితే దీన్ని నివారించడానికి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నేరుగా విత్తిన లేదా డ్రమ్ సీడర్తో విత్తిన వరి పొలంలో నేల నుంచి వచ్చే శిలీంధ్రాల వల్ల మొక్కలు కుళ్ళిపోతాయి. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీన్ని అరికట్టడానికి 2.5 గ్రాముల కార్బండిజం 20%, మాంకోజెబ్ 50%, 3 గ్రాముల మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి పంటలో పిండి నల్లిని గమనించినట్లయితే దాన్ని అరికట్టడానికి పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పత్తిలో రసం పీల్చే పురుగులను నివారించడానికి మోనోకోటోఫాస్ మందు 1:4 నీటికి కలిపి లేత కాండం మీద మెత్తడి బ్రష్తో పంట విత్తిన 40 రోజులకు పూయాలి. పత్తికి రైజాటోనియా వేరుకుళ్ళు తెగులు వస్తే ఆకులు ఎర్రబడతాయి. దీన్ని నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 3 గ్రాముల కార్బండిజం 12% లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మొక్కల మొదలు బాగా తడిచేటట్టు చల్లాలి. మొక్కజొన్నకు కాండం తొలుచు పురుగు ఆశించినట్లయితే దీన్ని అరికట్టడానికి 15 రోజుల వయసు ఉన్న మొక్కలకు 0.3 క్లోరామ్ ట్రానిలీ ప్రోల్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత దశలో ఆశిస్తే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 4 కిలోల వంతున ఆకుల సుడుల్లో వేయాలి. సోయా చిక్కుడుని పెంకు పురుగు ఆశిస్తే దాన్ని అరికట్టడానికి పురుగును గమనించిన వెంటనే 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పల్లాకు తెగులు వస్తే తెగులుని వ్యాప్తి చేసే దోమని అరికట్టాలి. దీని నివారణకు 1.5 మిల్లీలీటర్ల రైజోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటా, వంగ, మిరప నార్మళ్లు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు వంటి తీగ జాతి కూరగాయలు విత్తుకోవచ్చు. నార్మళ్లలో రసం పీల్చే పురుగులు వస్తే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. ఓ పంట గింజల కోసం పెద్ద యుద్ధాలు జరిగాయి. ఆ గింజల కోసమని వచ్చిన తెల్లోడు దేశాన్ని ఆక్రమించి 400 ఏళ్లు మనలను బానిసలను చేశాడు. వ్యాపారం పేరుతో వచ్చినవాడు మన సర్వస్వం దోచుకుపోయాడు. ఆ పంటకు అంత చరిత్ర ఉంది. ఆ పంట గింజలకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది.
మార్కెట్లో ఆ గింజలకు అత్యధిక ధర పలుకుతుంది. ఆ పంటను సాగు చేసుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆ పంట ఏంటో, దాని సాగు బాగోగులేంటో ఇప్పుడు చూద్దాం. మిరియాలకు ఓ గొప్ప చరిత్ర ఉంది. దీనికోసం యుద్ధాలు జరిగాయి. తెల్లోడు మన దేశంలో అడుగుపెట్టడానికి మిరియాల వ్యాపారమే కారణం. ఈ వ్యాపారం పేరుతో వచ్చినవాడు క్రమంగా మన దేశాన్ని ఆక్రమించి 400 ఏళ్లు మనల్ని బానిసలను చేసి పాలించాడు. మిరియాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే దీనికోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ మిరియాల కోసమే జరిగాయని చరిత్ర చెప్తోంది. మిరియాల మొక్క బహువార్షిక తీగ జాతికి చెందింది. ఎండిన మిరియాలను నల్ల మిరియాలని, పై చర్మం తీసి ఎండబెట్టిన వాటిని తెల్ల మిరియాలని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలోని పర్వత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలో దీన్ని సాగు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,500 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. మిరియాలను వర్షాధార పంటగా పండిస్తారు. సముద్ర మట్టం నుంచి 500 నుంచి 1,500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని పండించుకోవచ్చు. దీని సాగుకు 1250 నుంచి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి. 10 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మిరియాల సాగుకు అనుకూలంగా ఉంటుంది. నీరు ఇంకిపోయే ఎర్ర లేటరైట్ నేలలు మిరియాల సాగుకు అనుకూలంగా ఉంటాయి. మిరియాల్లో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పన్నీయూర్ 1 రకం ఎకరాకు 500 కిలోల దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడం. దీని ఆకులు వెడల్పుగా, గుత్తులు పొడుగా ఉంటాయి. ఒక్కో గుత్తిలో 125 గింజలుంటాయి. ఇది నీడను తట్టుకోలేదు. ఫైటోప్తెరా వంటి కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. దీని రికవరీ శాతం 35. మిరియాల్లో మరో రకం పన్నీయూర్ 2. ఇది ఎకరాకు 1000 కిలోల దిగుబడినిస్తుంది. దీని ఆకులు వెడల్పుగా ఉండి గుత్తులు సుమారు 12 సెంటీమీటర్ల పొడుగుంటాయి. ఒక్కో గుత్తికి 45 గింజలుంటాయి. రికవరీ శాతం 35.7. మిరియాల్లో పన్నీయూర్ 3 ఎకరానికి 800 కిలో దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకం. దీని గుత్తులు పొడవుగా ఉండి ఒక్కో గుత్తిలో 68 గింజలు ఉంటాయి. దీని రికవరీ శాతం 27.8 ఉంటుంది. మిరియాల్లో శ్రీకర, శుభకర అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మిరియాల తీగ అడుగు భాగం నుంచి భూమికి సమాంతరంగా పెరిగే రన్నర్స్ని 2 నుంచి 3 కనుపులు ఉన్న చిన్న కొమ్మలుగా కత్తిరించి నాటాలి. ఈ కొమ్మలను మార్చి, ఏప్రిల్ నెలల్లో తీసుకొని నారుమడిలో లేదా పాలిథిన్ సంచిలో నాటుకొని జూన్, జూలై నెలల్లో తోటలో నాటుకోవాలి. మిరియాల తీగలు వేయడానికి 3 సంవత్సరాల ముందు సిల్వర్ ఓక్ మొక్కలను 2.5 x 2.5 మీటర్ల ఎడంలో పెంచాలి. సిల్వర్ ఓక్ మొక్కల మొదల దగ్గర ఉత్తర దిశగా 50 x 50 x 50 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న గుంతలు తవ్వుకోవాలి. ఈ గుంతల్లో మిరియాల తీగలను నాటాలి. ఎకరాకు సుమారు 640 తీగలు అవసరముంటాయి. మిరియాల పంటలో ప్రతి తీగకు 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల భాస్వరం, 140 గ్రాముల పొటాషియం ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను సంవత్సరంలో 2 దఫాలుగా, అంటే మే నెలలో సగభాగం, మిగిలిన ఎరువు ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలలో వేసుకోవాలి. సిఫారసు చేసిన ఎరువుల్లో పావు వంతు మొదటి సంవత్సరం, సగం రెండవ సంవత్సరం, 35 భాగం 3 సంవత్సరాల వయసు వచ్చిన తీగలకు వేయాలి. కొత్తగా నాటిన మిరియాల మొక్కలకు 2 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. 3 సంవత్సరాల వయసు పైబడిన మొక్కలకు నవంబర్ నుంచి తొలకరి వర్షాల వరకు నీటి తడులు ఇవ్వాలి. మొక్కల చుట్టూ 75 సెంటీమీటర్ల వ్యాసార్థంలో తయారు చేసినటువంటి పాదుల్లోనే నీరు పెట్టాలి. దీనివల్ల 50% దిగుబడి పెరుగుతుంది. ఎండాకాలంలో మొక్క చుట్టూ ఉన్న పాదుని ఎండిన ఆకులతో మల్చింగ్ చేయాలి. కొత్తగా నాటిన మొక్కలు ఊత చెట్టుకు అంటుకొని ఉండటానికి పురితాడుతో చెట్టుకు కట్టాలి. నవంబర్లో తీగల చుట్టూ 2 మీటర్ల వరకు మట్టిని తవ్వి మొక్కల చుట్టూ ఎగదోయాలి. ఊత చెట్లకు ఎక్కువ కొమ్మలు లేకుండా ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కత్తిరించాలి.
కాపునిచ్చిన పక్క తీగలను 1 నుంచి 2 ఆకులతో 3 కనుపులు ఉండేలా కత్తిరించాలి. ఇలా సాగు చేస్తే తీగలాగా కాకుండా గుబ్బురుగా పెరుగుతుంది. వీటినే బుష్ పెప్పర్స్ అంటారు. మిరియాలను ఇంటి పరిసరాల్లో కూడా వేసుకోవచ్చు. మిరియాల సాగులో కొన్ని సమస్యలుంటాయి. పొల్లు పెంకు పురుగు మిరియాల పంటను ఆశించే అన్ని కీటకాల్లో ముఖ్యమైనది. ఇది పంటకు సోకితే 30 నుంచి 40% పంట నష్టపోతాం. సముద్ర మట్టానికి 900 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి పురుగులు ఒకచోట చేరి లేత కొమ్మలు, ఆకులు, గెల్లను తింటాయి. ఆడపెంకు పురుగు లేత గింజలపై గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చే తెల్ల లద్దె పురుగు గింజలోని భాగాన్ని తిని గుల్లగా మార్చి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ సంవత్సరానికి 2 సార్లు వేయాలి. గెల తయారు కాకముందు ఒకసారి, తయారయ్యాక మరోసారి పిచికారి చేసుకోవాలి. ఇక మిరియాలను ఆశించే ఫైటోప్తెరా మొదలుకుళ్ళు తెగులు వస్తే ఆకులపై మట్టి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత పసుపు రంగులోకి మారి ఆకులు రాలిపోతాయి. మొక్క మొదలు కుళ్ళి నీరు, పోషకాల సరఫరా నిలిచిపోతుంది. ఇది సోకిన 20 నుంచి 30 రోజుల్లో మొక్క చనిపోతుంది. దీన్ని అరికట్టడానికి తెగులు సోకిన మొక్కలను తీసివేయాలి. మే, ఆగస్టు నెలల్లో 1% బోర్డో మిశ్రమం పిచికారీ చేయాలి. 5 లీటర్ల ద్రావణం మొక్క మొదలు దగ్గర వేయాలి. ఇలా సాగు చేసుకుంటే మంచి దిగుబడిని సాధించుతాం. కూరగాయల్లో బలమైన పోషక పదార్థాలున్న క్యారెట్ని పండించుకుంటే లాభాలు అధికంగా వస్తాయి. ఈ పంటకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. బాగా ధర కూడా పలుకుతుంది. పెట్టుబడికి తగిన ఫలితం రావాలంటే క్యారెట్ని సాగు చేసుకోవాల్సిందే. ఈ పంట సాగులో ఎదురయ్యే చీడపీడలను సకాలంలో నివారిస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యమైన కూరగాయల్లో క్యారెట్ అగ్రస్థానంలో ఉంటుంది. దీనిలో అనేక పోషక విలువలు ఉంటాయి. దీనిలో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది. ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కెరోటిన్ శాతం అత్యధికంగా ఉంటుంది. క్యారెట్ని సలాడ్గా తినొచ్చు. దాన్ని కూరగా వండుకోవచ్చు. దీన్ని అనేక రకాల కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. దీన్ని సాగు చేసుకుంటే మంచి లాభాలు దక్కుతాయి. క్యారెట్ పోషక విలువలతో కూడిన కూరగాయ కావడం వల్ల సామాన్యుల నుంచి సంపన్నుల వరకు దీన్ని ఇష్టంగా తింటారు. దీనిలోని తీపి గుణం వల్ల పిల్లలు ఇష్టపడతారు. దీన్ని రోగులకు తినిపిస్తే త్వరగా కోలుకుంటారు. క్యారెట్ కూరగా కాకుండా సలాడ్గా తింటేనే మంచిది. ఇలా తినడం వల్ల దీనిలోని పోషకాలన్నీ మనకు దక్కుతాయి. చూడటానికి ఆకర్షణీయమైన రంగులో ఉండి నోరూరిస్తుంది. దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాబట్టి క్యారెట్ సాగు చేయడం వల్ల లాభాలు దక్కుతాయి. దీని సాగులోని మెలకువలు తెలుసుకొని పండిస్తే నష్టం అనే మాటే ఉండదు. రైతు కష్టానికి తగిన ఫలితం ఇచ్చే క్యారెట్ సాగు ఎలాగో తెలుసుకోవాలి. దుంపలు ఎన్ని ఉన్నా క్యారెట్ని మించింది లేదని చెప్పొచ్చు. ఇది చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రత ఉంటే ఇది సరైన రీతిలో పెరగదు. దీని రంగు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే రంగు తక్కువగా, దుంపలు పొడవుగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపలు రావాలంటే 18 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. అప్పుడే క్యారెట్ మంచి రంగులో ఏర్పడి అధిక దిగుబడి దక్కుతుంది. క్యారెట్ ని సాగు చేసుకోవడానికి మురుగునీటి వసతి కలిగిన లోతైన సారవంతమైన గరప నేలలు అత్యంత అనువుగా ఉంటాయి. దీని సాగుకు బరువైన బంక నేలలు పనికిరావు. బంక నేలల్లో వేర్ల పెరుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా దుంపలు అభివృద్ధి కావు. ఇటువంటి భూముల్లో పండిస్తే దుంపకు పక్క వేర్లు ఏర్పడతాయి. దీన్ని సాగు చేయాలనుకుంటున్న భూమి ఉదజని సూచిక 6.5 ఉన్నట్లయితే పంట బాగా పండుతుంది. దుంపలు మంచి సైజులో ఏర్పడతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. క్యారెట్ సాగు చేసుకోవడానికి అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
కలుపు మొక్కలు కనిపిస్తే ఎప్పటికప్పుడు తీసివేయాలి. కలుపు నివారణకు పెండిమిథాలిన్ మందుని ఎకరాకు 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటర్ని 200 లీటర్ల నీటిలో కలిపి పైరులో చల్లుకోవాలి. అదే బరువు నేలలైతే ఈ మందుని 1.25 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 గంటల తరువాత 48 గంటల లోపు భూమిపై పిచికారీ చేయాలి. 300 గ్రాముల మెట్రిబుజిన్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యారెట్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.